సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఆకుకూరల సిరీస్లో ఉన్నాం. మెంతికూర పచ్చడి చేసుకోవచ్చు, బచ్చల కూర పచ్చడి చేసుకోవచ్చు, చుక్కకూర పచ్చడి ఆల్రెడీ చేసాము. అయితే ఇదిగోండి, ఇవాళ బచ్చల కూర బాగా వెరీ రిచ్ ఇన్ ఐరన్ అట. ఐరన్ ఎక్కువగా ఉంటుంది బచ్చల కూర. అయితే దీన్ని చాలా ఎక్కువగా రోజువారీ తినకూడదని అంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. వారానికి ఒకసారి బచ్చల కూర తినచ్చు. కందా బచ్చల కూర చేసుకోవచ్చు, బచ్చల కూర పప్పులో వేసుకోవచ్చు, మజ్జిగ పులుసులో బచ్చల కూర వేసుకోవచ్చు. ఇందులో మనకి తీగ బచ్చలి, మట్టు బచ్చలి అని 2 రకాలు కనపడతాయి. ఇది తెల్లగా ఉంది, ఎర్రగా ఉన్న వెనకాల భాగం ఎర్రగా ఉండేది కనపడుతుంది కదా, పుల్ల బచ్చలు అంటారు. దాంతో కూడా చేసుకోవచ్చు అండి. ఒక గుప్పెడు బచ్చలాకుంటే చక్కగా సింపుల్ తిరగమాతతోటి ఎక్సలెంట్గా ఉండే పచ్చడి చేసుకోవచ్చు. 5-10 నిమిషాల్లో అయిపోతుంది. అప్పటికప్పుడు మనం వంటంతా అయిపోయాక చివర లాస్ట్ మినిట్లో ఒక రోటి పచ్చడి కావాలంటే 5-10 నిమిషాల్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూద్దాం. మీరు బచ్చల కూర కనుక తెస్తే మరీ పెద్ద పెద్ద కాడలు ఉన్నవి తీయకుండా సుమారుగా ఆకుల వరకు తీసుకోండి. మన పెరట్లో బచ్చల కూర కనుక అయితే ఇంకా 2 నిమిషాల్లోనే అయిపోతుందండి. నేను నిన్నగాక మొన్న మా బాల్కనీలో ఉన్న దాంతో చేశాను, ఎంత బాగా వచ్చిందో. కానీ ఇది కాకుండా సిలోన్ బచ్చలని ఇంకొక వెరైటీ వస్తుంది, చెట్టులాగా ఉంటుంది, ఆకులు ఫుల్గా ఉంటాయి. దాంతో పచ్చడి బాగుండదు, దాన్ని పులుసులో వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి బచ్చలికి మాత్రమే, తీగ బచ్చలి, మట్టు బచ్చలి, వాటితో మాత్రమే పచ్చడి బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుందాము. మొదట ఈ బచ్చల కూరని శుభ్రంగా నీటిలో జాడిచ్చి, ఏమి వేరే గడ్డి గాదం లేకుండా చేసి శుభ్రంగా మంచిగా చుక్కలు ఉన్న ఆకులు అవి తీసేయండి. హోల్స్ పడితే ఆకుల్లో పురుగు ఉంటుంది, అవి బయట పారేసి మిగిలినవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. కొంచెం తడున్నా ఏం పర్వాలా, అంత ఇబ్బంది లేదు. ఇది ఇప్పుడు ఎండాకాలం కదా, మామూలుగా పచ్చళ్ళల్లో కొంచెం చింతపండు పెట్టుకుంటాం పులుపు కావటం కోసం. అందుకని ఈసారి ఏం చేసామంటే మనం మామిడికాయ తోటి చేసుకుందాం. ఫ్రెష్ మామిడికాయ ముక్కలైనా పర్వాలేదు కొన్ని, లేదా మాగాయ ముక్కలు ఎండబెట్టి ఉంచుకుంటామా అవి వేసుకోవచ్చు. మామిడికాయ గుజ్జు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాం ఇవాళ రేపు, అదైనా వేసుకోవచ్చు. మూకుడులో పడాలి. ఇది కూడా కాసినన్ని ఫ్రెష్ మామిడికాయ ముక్కల్ని కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇగో ఇంత మాత్రం కూర చూడండి, మీకు కనపడుతుంది కదా. ఒక 2 కట్టల బచ్చల కూర అనుకుందాము. ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి, ఒక 1/2 డజన్ ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఏదో ఒకటి కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. 2 వేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, పచ్చడి కొంచెం బాగా వస్తుందన్నమాట. మామిడికాయ పులుపుని బట్టి ఈ మిరపకాయల ఆలోచన చేయాలి మనం. అంత పుల్లగా లేదు మామిడికాయ, పచ్చడి కూడా కొంచెం ఏంటంటే ఇవి తగ్గించేసుకోవాలి. కొంచెం సరిపడా కావాలి, కాస్త కారంగా వర్రగా తింటామంటే ఇలా వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పచ్చిమిర్చికి చిన్న స్లిట్ చేసి పక్కన పెట్టుకోండి. మూకుడు వేడెక్కనిచ్చి 1 స్పూను నూనె వేద్దాము. ఇది తిరగమాతకే అన్నమాట. నూనె కాగాక ఒక చిన్న స్పూను కొంచెం అన్ని మెంతులు, ఊరికే పచ్చళ్ళల్లో బాగుంటాయండి. మెంతులు వేగాక 1 స్పూను ఆవాలు, తర్వాత ఒక చిన్న స్పూను ధనియాలు, అవి 2 చిటపట్లాడాక 1 స్పూను మినపప్పు. అవేమో కనపడి వస్తాయి వాటి దుంపదగా. ఒక చిటికెడు ఇంగు వేద్దాము. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, 4-6 మీ ఓపిక వేసి కొంచెం వేగనిద్దాము. పచ్చిమిర్చి వేగిపోయాక తీసేసుకోవాలి ఈ పోపుని పక్కకి. ఈ పోపు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక చిన్న బౌల్లోకి తీస్తున్నాను. మళ్ళీ ఈ మూకుడులో ఇంకొక స్పూను, 2 స్పూన్లు దగ్గరగా నూనె వేద్దాము. మనకు ఆకుకూర కొంచెం ఇందులో మగ్గాలి. ఇంకా పైన తాలింపులు నేను వేయనండి, అవన్నీ మీ చాయిస్, కావాలంటే వేసుకోవచ్చు, కానీ అంత అవసరం ఉండదని అనిపిస్తుంది. దీంట్లో మనం కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వేసేద్దాం. మీరు ఇంకా కొంచెం సన్నగా పలచగా తరుక్కున్నా లేదా కోరేసినా కూడా ఓకే. కొంచెం పసుపు వేద్దాము.
ఈ మామిడికాయ ముక్కలతో పాటు ఈ బచ్చల కూరని కూడా దీంట్లో పెట్టేద్దాం. బచ్చల కూరని మరి ఆకులు పెద్ద పెద్దవిగా ఉన్నాయనుకోండి, కట్ చేసేయండి. కొంచెం ఇట్లా మనం ఆకుకూర పప్పులోకి ఎలా తరుగుతామో అట్లా ఇలాగా నలిపేస్తే తొందరగా మగ్గిపోతుంది. పెద్ద పెద్దవి వేసామనుకోండి కొంచెం తాళ్ళుగా ఉండి సతాయిస్తుంది అనమాట. మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గినట్టు కనపడుతున్నాయి చూడండి. మగ్గాక ఈ ఆకుకూరని ఇందులో పెట్టేయండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం ఆకుకూర మగ్గనిస్తే సరిపోతుంది. మనం గోంగూర, చుక్కకూర అవి ఎలా చేస్తాము సేమ్ ఇది కూడా అంతే. కాస్త అటు ఇటు కదిపితే మగ్గుతుంది. కొంచెం ఈ బచ్చల కూరకి నీరు ఎక్కువ ఉంటుందండి, ఉప్పు ముందు వేయబోకండి. కొద్దిగా ఫ్లేమ్ పెంచితే సరిపోతుంది, చెక్క మగ్గిపోతుంది. ఆకుకూర దగ్గరగా మగ్గిపోయింది చూడండి. మనం ఇంచుమించుగా వేసిన నూనె మెరుస్తోంది దీని మీద. కొద్దిగా సిమ్లో ఉంచి 2 నిమిషాలు కాడలు ఏమైనా అలాగే ఉండిపోయినాయేమో చూసి ఆపేసేయండి చాలు. స్టవ్ ఆపేద్దాము. ముక్కలు మగ్గినాయి, ఆకుకూర మగ్గిపోయింది. ఈ నీరు ఎగిరిపోయేదాకా ఉంచితే పచ్చడి బాగుంటుంది, వాటరీగా ఉండదు. తర్వాత ఇంకో 2 పూటలు నిల్వ ఉంటుంది. ఎండాకాలం ఏ పచ్చడైనా రేపొద్దుటికి మాత్రం ఉండదండి. ఇది ఆ రోజుకి ఆ రోజే, పొద్దున సాయంత్రం అంతే పచ్చడి. మనం కొంచెమే చేసుకుంటున్నాం కదా. ఇది చల్లారే లోపల మనం ఇందాకటి పోపుని మెత్తగా నున్నగా నూరేసుకుందాము. నేను నున్నగా అంటున్నానండి, చాలామంది నున్నగా అనకూడదని చెప్పారు నాకు. ఏంటండి భాష, మన ఇష్టం కాదా? మన ఇష్టమే కదా, బ్రహ్మాండంగా అనొచ్చు. నేను నున్నగానే అంటాను, నున్నగానే నూరుతాను కూడా. కానీ మన ఊళ్ళల్లో కొన్ని భాష పద్ధతులు ఉంటాయి, వాటిని అలా అనకూడదు అంటే ఎలా చెప్పండి. ఇక్కడ హైదరాబాద్లో బిడ్డ అంటే బిడ్డ కూతురు, అన్నిటికీ నా బిడ్డ మా బిడ్డ అలాగే చెప్తారు. ఈ మనం ఆంధ్ర వైపు ఈ బందర్లోనూ అక్కడను ఏరా బిడ్డ అలాంటివి ఏమైనా అంటే అదేదో చాలా తప్పుడు మాట అయినట్టుగా వినపడుతుంది. ఆ ప్రాంతం వాళ్ళు అలాంటి పదాలు వాడుకోరు కాబట్టి. ఇక్కడ మరి మంచి పదం కదా, బాగున్నావు బిడ్డ అని ఎంత ప్రేమగా అడుగుతారో ఇక్కడ. మరి మీరు మా మాటల్ని కాదంటే ఎలా చెప్పండి. ఇప్పుడు దీన్ని నున్నగా నూరేసుకుందాం మనం. పచ్చడికి సరిపడా ఉప్పు వేసి ఈ తాలింపుని కొంచెం బాగా సాఫ్ట్గా నున్నగా అయ్యేలాగా నూరేద్దాము. ఈ పచ్చళ్ళలో నుండి ఒకటి చెప్పాలనుకుంటా ఇప్పుడు నేను. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, చాలా చిన్నది. ఇప్పుడు మనం మామిడికాయ వేసాం కాబట్టి పెద్దగా బెల్లం అక్కర్లా. కానీ మనం చింతపండు కానీ చింతకాయ తొక్కు, చింతకాయ పచ్చడి, పాత చింతకాయ ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు పచ్చళ్ళల్లో. వాటికి ఒక చిన్న బెల్లం ముక్క కనుక వేస్తే, తీపి వేసామని తెలీదు, పచ్చడికి మంచి కమ్మదనం వస్తుంది. స్వీట్గా చేసుకోమని కాదు నా ఉద్దేశం. ఇంతదే ఒక బుజ్జి ముక్క బెల్లం ముక్క వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి పంచదార వేయకూడదు, బెల్లమే బాగుంటుంది. దాదాపుగా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ కూరని బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా వేసి నూరేద్దాము. మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దవైతే కాస్త గట్టిగా చితకొట్టేయండి, చిన్నవైతే కలిసిపోతాయి అవి. రుబ్బురోలు ఉంటుంది కదా, దాంతో కూడా ఈ పచ్చళ్ళు చాలా బాగా వస్తాయి. ఈ దంచేదానికంటే ఇట్లా మనం రుబ్బుతాం, చక్కగా మెదిగిపోయి మొత్తం పేస్ట్లా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. బచ్చల కూర చిన్న జిగురు ఉంటుంది, దానివల్ల కొంచెం జారుతుంది అనమాట. ఇది నలగడానికి మామిడికాయ ముక్కలు టైం పడతాయి. రుబ్బేదైతే ఇంకా ఈజీగా అవుతుంది. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. పచ్చడి తీసేద్దాము. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. మన ఇంట్లో ఎవరైనా ఇంకోళ్ళు ఉంటే చక్కగా వాళ్ళ చేతిలో కొంచెం పచ్చడి పెట్టి వాళ్ళ నాలుగుతో రుచి చూసి బాగుంది, ఉప్పు సరిపోయింది, చాలేదంటే ఇప్పుడే ఒకసారి అవసరమైతే ఉప్పు వేసుకుని కలిపేసుకోవచ్చు. పిల్లలకి రుచి చూడడం నేర్పించండి, టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవుతాయి, మంచి రుచి తెలుసుకునే పద్ధతి వస్తుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అట్లా చేస్తే. ఫ్రెష్ బచ్చల కూరతోటి పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుందండి.
ఇప్పుడు మనం మామిడికాయ చెప్పుచ్చాం కదా, ఒకవేళ మామిడికాయ లేదు అంటే మీరు కొంచెం చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి, ఇప్పుడు ఇంత కూర చేసాం కదా మనం బచ్చల కూర, ఇంత సరిపోతుంది చింతపండు. కడిగేసి గింజలు, పీచులు లేకుండా తీసి బచ్చల కూర మీద పెట్టేసేయండి మూకుడులోనే. ఒక 5 నిమిషాలు కూర మగ్గేసరికి అది కూడా మగ్గిపోతుంది. ఏకంగా తాలింపుతో కలిపి రుబ్బేసుకుంటే పచ్చడి బ్రహ్మాండంగా సిద్ధమవుతుంది. ఈజీగా, సింపుల్‌గా, పరమ రుచికరంగా, చాలా ఆరోగ్యకరంగా కూడా, అంటే ఐరన్ రిచ్ అయిన బచ్చల కూరని ఎలా పచ్చడి చేసుకోవాలో చూసాం కదా. ట్రై చేయండి, కామెంట్ చేయండి.